వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. నిరే సర్వవిద్యానాం విశసే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాస్ ఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 మే నెలలో మిథున రాశి వారి యొక్క మాస్ ఫలితాలు. ఈ మిథున రాశి వారికి ఈ 2024 మే నెలలో గురువు ప్రతికూలంగా మారుతున్నాడు, అనగా వ్యయంలో సంచరిస్తున్నాడు వృషభ రాశిలో. అలాగే శని భగవానుడు భాగ్యములో సంచరిస్తున్నాడు. అలాగే కేతువు చతుర్థ భావంలో సంచరిస్తున్నారు. ఈ గురువు శని కేతువులు ముగ్గురు కూడా ప్రతికూలంగా సంచరించడం వల్ల ప్రతికూల ఫలితాలు కొన్ని వీరిని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే రవి భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు ఈ 5 గ్రహాలు కూడా వీరికి సానుకూలంగా సంచరిస్తూ సానుకూల ఫలితాలని శుభ ఫలితాలని అందిస్తున్నాయి కనుక 50 నుంచి 60% శుభ ఫలితాలు రావడానికి ఈ మిథున రాశి వారికి ఈ నెలలో అవకాశం ఉంది. ముందుగా ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలను పరిశీలిస్తే సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ మే నెల 1వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారం కొనసాగడం వల్ల మిథున రాశి వారికి అది వ్యయభావం 12వ భావం కావడం వల్ల జన సంబంధాలు చెడుతాయి. అనగా అకారణంగా జనాలతో నిందలు పడడం కానీ లేకపోతే వారితో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ లేకపోతే అనారోగ్య సమస్యలు కానీ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యంలో కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ మే నెలలో కూడా అలాగే ఆయన కుంభరాశిలో సంచారం కొనసాగుతుంది. ఈ కారణం చేత అనుకోని ఆరోగ్య సమస్యలు కానీ అనగా అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే తమ కింద పనిచేసే పరివారంతో కానీ తమ దగ్గర సహాయం పొందిన వారు తమ మీద ప్రతికూలంగా ప్రవర్తించడం కానీ ఇలాంటి ప్రతికూల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక చతుర్థ భావంలో కేతువు ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు కన్యా రాశిలో. ఈ మే నెలలో కూడా ఆయన అలాగే సంచారం కొనసాగుతుంది. ఈ చతుర్థ కేతువు వల్ల కుటుంబంలో సమస్యలు అధికమవుతాయి, కుటుంబంలో ఖర్చులు అధికమవుతాయి, కుటుంబ పరంగా కొన్ని సందర్భాల్లో మీరు నిరాశని ఎదుర్కోవడం కనిపిస్తుంది. మరి గురువు శని కేతువు ఈ రకంగా ప్రతికూల ఫలితాలు అందిస్తుండగా సానుకూలంగా కూడా 5 గ్రహాలు అందిస్తున్నాయి కనుక ఇందులో ప్రధానంగా తృతీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు మే నెల 14 వరకు లాభంలో మేషరాశిలో సంచారం కొనసాగడం వల్ల అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు, అధికారుల నుంచి సహాయం పొందుతారు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు. ఆ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు అధికారుల యొక్క అండదండలతో ఈ మిథున రాశి వారు మే నెల 14 వరకు. ఇక షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు దశమ భావంలో అనగా మీనంలో సంచారం కొనసాగుతోంది గత మాసం నుంచి. ఈ మాసం కూడా ఆయన అలాగే సంచరిస్తాడు. ఆ రకంగా కుజుడు దశమ భావంలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకోగలుగుతారు. భూముల నుంచి లాభాలు కానీ వాహనాల నుంచి సౌఖ్యాన్ని కానీ అందుకోగలుగుతారు. లాభవంతమైన ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భూములు కొనుగోలు వల్ల కానీ అమ్మకాల వల్ల కానీ లేక వాహనాల కొనుగోలు వల్ల కానీ అమ్మకాల వల్ల కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రయాణాల వల్ల కానీ ఎక్కువ లాభాలు పొందడానికి ఈ దశమ కుజుడు మిథున రాశి వారికి సహకరిస్తాడు. జన్మరాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు మే నెల 11 వరకు లాభంలో అనగా మేషరాశిలో సంచరించడం వల్ల ఈ మే నెల 11 వరకు కూడా ఈ మిథున రాశి వారికి కుటుంబ సౌఖ్యము, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉండడం, వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ముఖ్యంగా సమాజంలో మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు లాభములో మరియు వ్యయములో సంచరించడం వల్ల అనగా మేష వృషభ రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, అలాగే బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీల యొక్క సహకారంతో మీరు మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. మీ ఆలోచనలు కూడా చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. ఇక దశమ భావంలో మీనంలో రాహు సంచారం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఈ నెలంతా కూడా రాహు అలాగే సంచరిస్తాడు కనుక విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యక్తుల ద్వారా సహాయాన్ని అందుకోగలుగుతారు. ధైర్యంగా మీరు అనుకున్న పనులంతా కూడా ఈ నెలలో ఈ దశమ రాహు వల్ల మీరు నిర్వర్తించుకోగలుగుతారు. ఈ రకంగా మే నెలలో మిథున రాశి వారికి రవి భగవానుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు 50 నుంచి 60% శుభ ఫలితాలను అందిస్తున్నారు. మరి ప్రతికూల ఫలితాలను అందించేటువంటి ఈ గురువు శని కేతువులు కూడా సానుకూలపరచుకోవడానికి కొన్ని పరిహారాలు చెప్తాను. ఇందులో ప్రధానంగా 2024 మే నెలలో మిథున రాశి వారు తప్పనిసరిగా వ్యయంలో సంచరించే గురువును సానుకూలపరచుకోవడానికి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి, దక్షిణామూర్తికి పూజలు చేయండి. గురువారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ 1 కేజీ శనగలను గురువులకు దానం చేయండి. అలాగే భాగ్యభాగంలో ఉన్నటువంటి కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఇచ్చే ప్రతికూలత నుంచి బయటపడడానికి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అందుబాటులో ఉండే పూజలు నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. అలాగే స్వామివారికి పసుపు వర్ణపు అరటి పండ్లను ఆయన పాదాల దగ్గర పెట్టండి.
ఇక చతుర్థంలో సంచరించేటువంటి కేతువును సానుకూలపరచుకోవడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, గరికమాలను స్వామివారికి సమర్పించండి. ఈ 2024 మే నెలలో మిథున రాశి వారు సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఈ చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.